నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటలకి కొంతమంది బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి మబ్బులు ఇడిపోతాయి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా మన బాస్ బర్త్డే జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీకి సంబంధించినటువంటి టైటిల్ ని అంటే కాకా అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక గ్లిమ్స్ ని అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా బొకడా కంపారిజన్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇక కంపారిజన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చిరంజీవి గారు అంటే బాలయ్య బాబు గారితో, చరణ్ అన్న అంటే తారక్ అన్నతో కంపేర్ చేయడం ఒక బ్యాచ్ కి అలవాటుగా వస్తున్నటువంటి పని అన్నమాట. నేను ఎలాంటి వీటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి వీటి గురించి మాట్లాడటం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు చేసే కంపారిజన్స్ ఎలా ఉన్నాయంటే ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి అనమాట. దాని చేత నేను ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది. ఇక లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన బాస్ 'కాకా' మూవీ గ్లిమ్స్ తో 'డాకు మహారాజు' గ్లిమ్స్ ని పోలుస్తున్నారు. అదే విధంగా రీసెంట్ గా వచ్చిన 'ఎన్బికి 111' గ్లిమ్స్ తో పోలుస్తున్నారు. గ్లిమ్స్ అంటే ఇది, గ్లిమ్స్ అంటే ఇలా ఉండాలి, ఇది ఒక గ్లిమ్సేనా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వీళ్ళు అడగండి. మీరు పబ్లిక్ లోకి వెళ్ళి ఒక మైక్ తీసుకుని మీరు ఎవరినైనా అడగండి. యునానిమస్ గా ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఏంటంటే బాలయ్య బాబు గారిని మీరు ఎలా చూడాలని ఇష్టపడుతున్నారు అంటే మాస్. మాస్ అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే మాస్ అని ప్రతి ఒక్కరు కూడా యునానిమస్ గా చెప్తారు. బాలయ్య బాబు గారిని మాస్ గా తప్పించక వేరే విధంగా ఏ విధంగా చూపించినా ఎవ్వరూ కూడా దేకటం కూడా దేకరు. బాలయ్య బాబు గారిని మాస్ గా చూడటానికి ఇష్టపడతారు. కానీ చిరంజీవి గారి విషయంలో అలా కాదు. ఆయన క్లాస్ గా వచ్చినా, మాస్ గా వచ్చినా, ఎలా వచ్చినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో, థియేటర్స్ కి క్యూ కడతారో, బ్రహ్మరథం పడతారు. ఆ సినిమా రిలీజ్ అవుతే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఏ డైరెక్టర్ అయినా సరే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ టీజర్ కట్ట గాని, గ్లిమ్స్ కట్ట గాని, ట్రైలర్ కట్ట గాని కట్ చేస్తారనమాట. ఇప్పుడు గోపీచంద్ మలినేని ఉన్నాడు అనుకో, బాలయ్య బాబు గారికి వీరాభిమాని, డైహార్డ్ ఫ్యాన్ అనమాట. అతనికి బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటాడో, తన తోటి అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అతనికి తెలుసు కాబట్టి ఆ విధంగా ట్రైలర్ అయితే గాని, గ్లిమ్స్ అయితే గాని కట్ చేసుకుని వదులుతాడు. ఇక మన బాబీ కొల్లి అంటవా మెగాస్టార్ చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్. ఇప్పుడు 'డాకు మహారాజు' గ్లిమ్స్ మరి అంత పవర్ఫుల్ గా ఎందుకు కట్ చేశాడని మీరు అనొచ్చు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కట్ చేశాడు. ఇప్పుడు తేడా ఏమైనా జరిగిందనుకో, బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అతన్ని వేసుకుంటారు మీరు. అసలు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అంటే మామూలు కాదనమాట. నోరు తెరిస్తే బూతులే వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఆ విషయంలో భయపడి బాబీ కొల్లి గారు అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ గ్లిమ్స్ అయితే కట్ చేయడం జరిగింది. ఇక 'కాకా' మూవీ గ్లిమ్స్ అంటారా, క్లాస్ తో స్టార్ట్ చేశాడు. క్లాస్ గా మొదలుపెట్టి చిరంజీవి గారిని ఒక సామాన్యుడిగా చూపించి మధ్యలోకి వచ్చేసరికి ఒక మ్యాగ్నెటిక్ షాట్ తో ఎలివేషన్ ఇచ్చి ఒక మాస్ యాంగిల్ తో ఎండ్ చేశాడు అనమాట. అంటే చిరంజీవి గారిని ఎలా చూడాలని జనం ఎదురు చూస్తున్నారు, అలాగే చూపించాలని ట్రై చేశాడు. రేపొద్దున థియేటర్ లో కూడా అదే విధంగా చూపించబోతున్నాడు. రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, వాల్తేరు వీరయ్య అమ్మ మొగుళ్ళ ఈ మూవీ ఉండబోతుందని చెప్పేసి బాబీ కోహ్లీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాల్తేరు వీరయ్యతో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసాడో తెలుసు కదా. ఇక అమ్మ మొగుడంటే ఇంక ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూసుకోండి. అంతేకాదు ఈ వాల్తేరు వీరయ్య మూవీని అదే విధంగా వీరసింహారెడ్డి మూవీని రెండింటిని కూడా కంపేర్ చేస్తారండి. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చినాయి. ఒక రోజు ముందేమో వీరసింహారెడ్డి వచ్చింది, తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చింది అనమాట. వాల్తేరు వీరయ్య వచ్చేసి 49 కోట్లు కలెక్ట్ చేసింది డే వన్. ఈ వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి 54 కోట్లు కలెక్ట్ చేసింది. డే వన్ ని బాలయ్య బాబుని బీట్ చేయలేకపోయినా మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి ట్రోల్స్ చేస్తాం మొదలెట్టారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. డే వన్ లో బాలయ్య బాబు గారిని మెగాస్టార్ చిరంజీవి గారు బీట్ చేయలేకపోయారు. మరి డే వన్ గురించే మాట్లాడుతున్నా, మరి లాంగ్ రన్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఓహో, మీకు కావాల్సిన పోర్షన్ మాత్రమే తీసుకుని మీ హీరోని లేపుకుంటున్నారు. అంటే లాంగ్ రన్ గురించి మాట్లాడితే మీ పొరివే పోతుంది అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నారు కదా. నేనున్నాను కదా లాంగ్ రన్ గురించి మాట్లాడటానికి. ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి 134 కోట్లు కలెక్ట్ చేసింది రాంగ్ రన్ లో. వాల్తేరు వీరయ్య మూవీ వచ్చేసి 223 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. ఇంతటితో అయిపోలేదండి. నెక్స్ట్ 'డాకు మహారాజు' అదే విధంగా 'వాల్తేరు వీరయ్య' గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా బాబీ కొల్లి తీసినటువంటి సినిమాలు కాబట్టి. ఇప్పుడు 'డాకు మహారాజు' వచ్చేసి 56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది డే వన్.
వాల్తేరు వీరయ్య వచ్చేసి మీకు తెలిసిందేగా 49 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా బాలయ్య బాబు గారిని మెగాస్టార్ చిరంజీవి గారు బీట్ చేయలేదు. కానీ లాంగ్ రన్ గురించి మాట్లాడుకుంటే డాకు మహారాజు 130 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య 223 కోట్లు. ఇంతటితో అయిపోలేదండి. నెక్స్ట్ మన అనిల్ రావుపూడి గారు తీసినటువంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి భగవంత్ కేసరి బాలయ్య బాబు, మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారు. ఎక్కడ బాలయ్య బాబు గారిని మన చిరంజీవి గారు డే 1 లో భారీగా బద్దలుగొట్టాడు. ఈయనకి బాలకృష్ణ గారికి డే 1 30 కోట్లు వస్తే దీనికి 84 కోట్ల రూపాయలు వచ్చింది. లాంగ్ రన్ లో ఎంత వచ్చిందో తెలుసా? లాంగ్ రన్ లో ఇది జస్ట్ 132 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది భగవంత్ కేసరి. మన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ 310 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. యాజ్ ఏ మెగా అభిమానిగా చెప్తున్నాను, నాకు మనశంకర వరప్రసాద్ మూవీ కంటే కూడా భగవంత్ కేసరి బాగా నచ్చుతుంది. ఆ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మన అనిల్ రావుపూడి గారికి. మరి అలాంటి మూవీకి తక్కువ రావడం ఏంటి, మనశంకర వరప్రసాద్ మూవీకి ఎక్కువ రావడం ఏంటి? ఇప్పుడు ఇదే భగవంత్ కేసరి మూవీ చిరంజీవి గారు తీస్తే ఒక రేంజ్ లో ఉంది, ఒక రేంజ్ గ్రాస్ పెట్టేవాడు లాంగ్ రన్ లో. నేను ఎవరిని కూడా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ని కించపరచడానికి మాట్లాడతలేదు. నేను ఇలా మాట్లాడుతున్నందుకు కొంతమంది ఫ్యాన్స్ నన్ను క్షమించండి. ట్రోల్స్ చేసేవాళ్ళు ఎలాగైనా ఏడుస్తారో, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది మంచి ఫ్యాన్స్ ఉంటారు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళైతే నన్ను దయచేసి క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. వాళ్ళ కంపారిజన్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను నా కంపారిజన్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను అనమాట. ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటది, ఎవరి సత్తా వాళ్ళకు ఉంటది, ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటది. ఎవరికి వాళ్ళని మనం విడివిడిగా జడ్జి చేయాలి అని చెప్పేసి మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు అనమాట. అలా కంపేర్ చేయడం వల్ల కంపయ్యేది మీరే. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి బొకడా కంపారిజన్స్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంక ఇది పక్కన పెడితే మన బాస్ బర్త్డేకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ విషెస్ తెలియజేయడం జరిగింది. నేను పక్కన స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. అంతా బాగానే ఉంది. 158, 159 సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలి, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలనే రేంజ్ లో విషెస్ తెలియజేశారు. కానీ లాస్ట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని రాసుకొచ్చారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ ఎవడో? అసలు ఆడెవడాడు? మెగాస్టార్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, అతను చిరంజీవి గారు. ఈ మెగాస్టార్ లో, ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ లో ఒక్కలో మెగాస్టార్లు అనేది ఎవరు లేరమ్మా. ఉన్నది ఒకటే ఒక్క మెగాస్టార్, అది చిరంజీవి గారు మాత్రమే. ఈ మెగాస్టార్ అనే ట్యాగు లాక్కుంటే వచ్చేది కాదు, లాక్కుంటే దౌర్జన్యం అంటారు. ఎంతో కష్టపడితే వచ్చినటువంటి ట్యాగ్ అది. ఆ ట్యాగ్ని తీసుకునే హక్కు మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి లేదు. యాజ్ ఏ రామ్ చరణ్ గారు అభిమానిగా చెప్తాను, రామ్ చరణ్ గారు కూడా లేదు. రీసెంట్ గా న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ఆ ట్యాగు రామ్ చరణ్ గారికి తీసుకునే అర్హత లేదు. ఆ విషయం రామ్ చరణ్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది ఊరికే వచ్చిన ట్యాగు కాదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు భరిస్తూ తన డాన్స్ తో ప్రూవ్ చేసుకుని, తన కామెడీ టైమింగ్ తో ప్రూవ్ చేసుకుని, తన యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకుని, ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎంతో కష్టపడితే వచ్చినటువంటి ట్యాగ్ అది. ఆయన కష్టపడి ఒక దారి వేస్తే, ఒక రెడ్ కార్పెట్ పరిస్తే, ఆ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చినటువంటి హీరోలు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు శిరీష్ గారు, వరుణ్ తేజు, సాయి ధరమ్ తేజు, వైష్ణవ్ తేజు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరూ కూడా ఆ రెడ్ కార్పెట్ మీద నడిచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళెవరికి కూడా ఆ మెగాస్టార్ అనే ట్యాగ్ తీసుకునే అర్హత లేదు. మెగాస్టార్ అంటే ఒక్కడే, అది ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ అనేవాడు ఒక్కడే ఉండాలి. ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ లో ఎలాంటి బొకడా కౌర్లు వద్దమ్మా. మెగాస్టార్ అంటే ఒక్కలే, అది చిరంజీవి గారే. మరి ఈ విషయం మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాసేయండి. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త కూర్చొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.